హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుందరమ్మ వ్లాగ్స్. ఈరోజు ఇంటికి వస్తూ కాకరకాయలు తెచ్చానండి. సరే అమ్మమ్మతో ఏదో ఒక రెసిపీ చేయించేద్దాం కదా అని రండి చూసేద్దాం. చాలా రేర్గా తింటామండి కాకరకాయని. ఇది సీజనల్ వెజిటేబుల్ అండి. మహా అయితే 2 to 3 months, అది కూడా రెయినీ సీజన్లో ఉంటుంది. ఈ వెజిటేబుల్ని సూపర్ ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా అంటారండి. ఎందుకంటే రెయినీ సీజన్లో ఎక్కువ మనకి వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్, రకరకాల ఫీవర్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఇలాంటి సీజనల్ ఫుడ్ని మిస్ అవ్వకూడదు. శుభ్రంగా వండుకొని తినాలి. మనకి పాలకూర, బనానా వీటిలో దొరికే మనకి కాల్షియం, పొటాషియం వాటికన్నా ట్వైస్ అంటే డబుల్ మనకి ఇందులో బలం ఉంటుందండి. అంత ఆరోగ్యకరమైన ఫుడ్ ఇది. వీటిని కొనేటప్పుడు ఎల్లో కలర్లో ఉన్నవి మనం తీసుకోకూడదు. అవి కూరలకి పని చేయవు. అందులో ఒకవేళ 1-2 ఉన్నప్పటికీ మనం అందులో ఉన్న సీడ్స్ని తీసేయాలి. మనకి ఇలా గ్రీన్గా ఉంటేనే మంచిగా కూర బాగుంటుంది. ఇలా పెద్ద పెద్దగా ఒక 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్స్కి మాత్రం సూపర్ ఫుడ్ అండి ఇది. అమ్మమ్మ మన కోసం పచ్చిరొయ్యలు కాకరకాయ కూర వండుతుంది. రండి చూసేద్దాం. ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. అదిగోండి పచ్చిరొయ్యలు ముందే ఉడకపెట్టుకున్నాము. పసుపు అవి వేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి. కచ్చాపచ్చగా చేసుకున్న ఆనియన్స్ అవి జస్ట్ అలా మిక్సర్లో వేసుకొని, మరీ పేస్ట్ చేసుకోకూడదు. మనకి చిల్లీస్, ఇది మసాలా పేస్ట్ అండి. పసుపు, కారం, కరివేపాకు. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొన్ని కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఎక్కువ బాయిల్ చేసుకోకూడదు, కొంచెం మగ్గనివ్వాలి అంతే. జస్ట్ వాటిని ఆయిల్లో అలా సాల్ట్ చేసుకుని కొంచెం మగ్గనివ్వాలి. ఒక 5 minutes, 10 minutes. 10 minutes కూడా అవసరం లేదు, జస్ట్ 5 minutes చాలు. ఎక్కువసేపు మూత పెట్టి ఉంచకూడదు. ఎక్కువసేపు కొంచెం మగ్గే వరకు మూత పెట్టి ఉంచి తర్వాత లేకపోతే మరి పేస్ట్గా అయిపోతుంది. తర్వాత మనము ఎలా ప్రాన్స్ని పక్కన పెట్టుకున్నామో బాయిల్ చేసుకొని వీటిని కూడా ఎక్కువ బాయిల్ చేయొద్దు. కాసేపు తర్వాత వెంటనే మగ్గిన తర్వాత మనం పక్కకు తీసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కాకరకాయలాగా చేదుగా ఉంటుందేమో అనుకుంటామండి. అస్సలు చేదుగా ఉండదండి, చాలా కమ్మగా ఉంటుందండి. ఒట్టి కూర వండుకుంటే అసలు మటన్ టేస్ట్ వచ్చేస్తుందండి, అంత కమ్మగా ఉంటుంది. ఆనియన్స్ వేసుకోవాలండి. మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్. ఎంతైనా మన అమ్మమ్మలు, నాన్నమ్మలు చేసే రెసిపీస్ వాళ్ళు జస్ట్ ఉప్పు, పసుపు, కారం ఈ మూడిటితోనే మంచి రెసిపీ చేసేస్తారండి, మంచి వంటకం. అది ఇంగ్రీడియంట్స్లో మ్యాజిక్ ఉందో లేకపోతే వాళ్ళ చేతిలో మ్యాజిక్ ఉందో మాత్రం మనకు తెలియదు. సేమ్ మనం అలా ట్రై చేసినా మనకు మాత్రం సెట్ అవ్వదండి. కొంచెం పసుపు వేసుకోవాలి. మనకి టేస్ట్కి సరిపడ్డంత కారము, 1 to 2 tablespoons ఆఫ్ చిల్లీ పౌడర్, కారం సరిపోతుంది. అలానే సాల్ట్ కూడా. మనం మసాలా పేస్ట్ ఇందాక చేసుకుని ఉన్నాం కదా, అన్నీ కలిపిన మసాలా, అది గరం మసాలా, జింజర్ గార్లిక్, అన్నీ గసగసాలు, ధనియాలు అన్నీ కలిపిన గరం మసాలా పేస్ట్ అండి అది కూడా మనం ఒక 2 tablespoons వేసుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత మనము మిరపకాయలు, చిల్లీస్ ఉన్నాయి కదా, పచ్చిమిర్చి, అవి కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అండ్ బాయిల్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా దానికి మనం బాగా కలుపుకోవాలండి. ఒక 1/2 glass వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలండి. కూర ఉడకాలి. నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని ఒక 10 minutes కూరని ఉడికించాలండి. విడదీద్దాం. చాలా బాగుందమ్మా. మనకి రొయ్యలు, ఈ కాకరకాయ ఇవన్నీ బాయిల్ అవుతున్నప్పుడు అక్కడి నుంచో ఒక మనకి స్మెల్ వస్తూ ఉంటుందండి. అసలు మామూలుగా కాదండి, అసలు అద్భుతం అంతే. అసలు చెప్పలేం మనం. ఈ రెసిపీ టేస్ట్ ఇంకా అంత అద్భుతము. డిఫరెంట్గా చాలామంది డిఫరెంట్గా రెసిపీస్ చేస్తూ ఉంటారు రొయ్యలతో. కానీ రొయ్యలు కాకరకాయ కూర అనేది ఇంకా అసలు అంతే, ఇంకా హైలైట్ అది. కొంచెం కాకరకాయలు కొద్దిగా ప్రైస్ ఎక్కువ మనకి మిగతా వెజిటేబుల్స్తో పోలిస్తే.
అయినా కూడా మనకి సీజనల్ కాబట్టి తెచ్చుకొని ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి.